అవును మేడం, పెద్దమ్మ గారి ఇంటికి ఒక సోదావిడ వచ్చింది. ఆవిడ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. పెద్దావిడ 10 ఊర్లకు దేవతని, పెద్దిరాజు గారు ఇల్లరికం అల్లుడని చెప్తుంది అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది. ఇంటి పరిస్థితి బాలేదు కదమ్మా, చెప్పించుకుంటున్నారేమోలే అని చెప్పి అవని అంటుంది. వాళ్ళు ఖచ్చితంగా శ్రీకర్ సారు మాయ మేడంల పెళ్లి గురించి అడుగుతారు. దానివల్ల మనకు ఎలాంటి ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది మేడం అని చెప్పి అర్చన అంటుంది. మేడం, మీకు ఇంకొక విషయం చెప్పాలి. అక్కడ పెద్దమ్మ గారి కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. నిహారిక మాత్రం అక్కడ కనిపించలేదు అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఒరే శ్రీకర్, రారా, ఈ సోదావిడెవరో చాలా బాగా చెప్తుంది, నువ్వు కూడా చెయ్యివ్వు, సోది చెప్తుంది అని వేదవతి అంటుంది. ఇక శ్రీకర్ సోదావిడకు ఎదురుగా కూర్చొని శ్రీకర్ చేతిని సోదావిడకు ఇస్తాడు. సోదమ్మ, వీడు నా చిన్న కొడుకు. కొన్ని కారణాల వల్ల వీడికి నేను రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ పెళ్లి సక్రమంగా జరుగుతుందా, ఏమైనా ఆటంకాలు వస్తాయో చెయ్యి చూసి చెప్పమ్మా అని చెప్పి వేదవతి అంటుంది. ఇక దాంతో అత్తయ్య, మీ మనసులో ఉన్న అనుమానాలన్నీ పోయేలా ఒకే ఒక్క సమాధానం చెప్తాను అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అప్పుడే అవని సోదావిడ గెటప్లో సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను అని చెప్పి వస్తూ ఉంటుంది. అవనిని చూసిన నిహారిక కంగారు పడుతూ ఉంటుంది. ఈవిడెవరు, కొత్తగా వస్తుంది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి, సోది వాళ్ళంతా కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఈవిడెవరు ఈ సమయంలో వస్తుంది, నా ప్లాన్ అంతా కూడా నాశనం చేసేలా ఉందే అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా సోదావిడ గెటప్లో ఉన్న అవని వస్తూ ఉంటే శ్రీకర్ వెళ్ళి వేదవతి పక్కన నుంచుంటాడు. ఇక నిహారిక ఎదురుగా అవని కూర్చుంటుంది. ఏ ఊరే చెల్లి నీది అని చెప్పి సోదావిడ గెటప్లో ఉన్న అవని అడుగుతూ ఉంటే, నేను నల్లమల అడవుల నుంచి వచ్చాను, నీదే ఊరేంటి అని నిహారిక సోదావిడ గెటప్లో అడుగుతూ ఉంటుంది. నేను శ్రీశైలం అడవుల నుంచి వచ్చానే చెల్లె, నీ గురువెవరు అని చెప్పి సోదావిడ గెటప్లో ఉన్న అవని అడుగుతూ ఉంటే, నా గురువు నాగవల్లి అని చెప్పి నిహారిక అంటుంది. మరి నీ గురువెవరు అని నిహారిక అడుగుతూ ఉంటే, చంద్రముఖి ఏమో అని పెద్దిరాజు అంటాడు. కాదు, నా గురువు సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ అని చెప్పి సోదావిడ గెటప్లో ఉన్న అవని అంటూ ఉంటుంది. అవును, నువ్వు సోది ఎన్ని రోజులు నేర్చుకున్నావు అని అవని అడుగుతూ ఉంటే, వారం రోజులు నేర్చుకున్నాను అని నిహారిక చిరుబుర్రలాడుతూ చెప్తూ ఉంటుంది. వారం రోజుల్లో సోది నేర్చుకుంటే నువ్వు కరెక్ట్గా చెప్పలేవే చెల్లి అని చెప్పి అవని అంటూ ఉంటే, ఈవిడ కరెక్ట్గానే చెప్పిందమ్మా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఈవిడ ఉన్నట్టు చెప్పిందో లేనిది చెప్పిందో నేను నిరూపిస్తాను, కాస్త మీరు ఆగండమ్మా అని చెప్పి అవని అంటుంది. నీకు రుద్రమంత్రం వచ్చా అని అవని నిహారికను అడుగుతూ ఉంటుంది. రాదు అని చెప్పి నిహారిక అంటుంది. కనకదుర్గమ్మ మంత్రం వచ్చా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. రాదు అని చెప్పి నిహారిక అంటుంది. మరి సోదిలో నువ్వేం నేర్చుకున్నావే చెల్లి, నేను చెబుతాను విను అని చెప్పి అవని చాలా సునాయాసంగా రుద్రమంత్రం చదివి, ఇదేంటో తెలుసా, రుద్రమంత్రం పవిత్రమైన ఆ శివుడికి ఎంతో ఇష్టమైన రుద్రమంత్రం అని చెప్పి చెప్తూ ఉంటుంది. మరొక అమ్మవారి మంత్రాన్ని అవని సునాయాసంగా చదివి, ఇదేంటో తెలుసా, బెజవాడ కనకదుర్గమ్మకు నచ్చిన మంత్రం, ఈ మంత్రం చాలా పవిత్రమైంది, అమ్మవారికి ఇష్టమైంది, ఇలాంటి మంత్రాలు ఏమీ తెలుసుకోకుండా సోది ఎలా చెప్తావే చెల్లి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవును చెల్లి, సోది చెప్పాలంటే సోది కర్ర చేతిలో ఉండాలి కదా, నీ కర్ర ఏది అని అవని అడుగుతూ ఉంటే, బుట్టలో ఉంది అని చెప్పి నిహారిక అంటుంది. ఏది అని అవని అడుగుతూ ఉంటే నిహారిక బుట్టలో ఉన్న కర్రని పైకి తీసి చూపిస్తూ ఉంటే కర్ర సడన్గా పాముగా మారిపోతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పామును చూసి పాము పాము అని చెప్పి అరుస్తూ ఉంటే నిహారిక కూడా పామును చూసి భయపడిపోయి పామును విసిరేసి ఇల్లంతా కూడా చిందులు వేస్తూ ఉంటుంది. బంగారం బంగారం అని కృష్ణబాబు నిహారిక వెనకే పరిగెడుతూ ఉంటాడు. ఇదేంటి ఈ కృష్ణగాడు బంగారం అంటున్నాడు, అది నిహారిక అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక నిహారిక పామును చూసి భయపడుతూ గంతులు పెడుతూ ఉంటే నిహారిక ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా కింద పడిపోతాయి. ఇక నగలన్నీ కింద పడిపోయి సోది ముడి ఊడిపోగానే జుట్టంతా విరబోసుకొని నిహారిక గెటప్ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి నిహారిక ఇలాంటి గెటప్లో వచ్చింది అని వేదవతి మనసులో అనుకొని, ఎందుకు ఇలాంటి గెటప్ వేశావు నిహారిక అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమ్మా, ఎవరిని మోసం చేయాలనుకున్నావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు పెద్దిరాజు అవని దగ్గరకు వెళ్ళి, నువ్వైనా నిజమైన సోదావిడవేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అవని తన గెటప్ని తీసేస్తుంది. దాంతో పెద్దిరాజు అవనిని చూసి, అమ్మ అవని నువ్వా అని చెప్పి అంటూ ఉంటే, ఈ నిహారిక బావకు మాయకు పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సోదావిడ గెటప్ వేసుకుంది. ఈ నిహారిక
ఆట కట్టించడానికే నేను సోదావిడ గెటప్లో వచ్చాను అని చెప్పి అవని అంటుంది. ఎవరు ఏం చెప్పినా కూడా ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి వేదవతి అంటుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పెళ్లి జరగదత్తా అని చెప్పి అవని అంటుంది. మీరు ఏ గెటప్పుల్లో వచ్చినా సరే ఈ పెళ్లి జరుగుతుంది అని వేదవతి లోపలికి వెళ్తుంది. అమ్మ అవని నువ్వు సూపర్ అమ్మా, భలే నిహారిక ఆట కట్టించావు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవును అవని, నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు, వీళ్ళెవరు కనిపెట్టలేదు కదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే ఇక్కడ నువ్వు లేవు, నీ పైన నాకు అనుమానం లేకుండా ఎలా ఉంటుంది, దూరం నుంచి చూసి సోదావిడ గెటప్లో ఉంది నువ్వేనని కనుక్కున్నాను, అందుకే నీ బండారం బయట పెట్టడానికి వచ్చాను అని చెప్పి అవని అంటుంది. ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంతో కష్టపడి సోదావిడ గెటప్ వేసి అత్తయ్యను పెళ్లికి ఒప్పిద్దామనుకుంటే ఈ అవని వచ్చి అంతా చెడగొట్టింది, ఇప్పుడు ఏం చేద్దాం అని నిహారిక అంటూ ఉంటే మరో స్కెచ్ వేయి నిహారిక అని చెప్పి వసంత్ అంటుంది. ఇక మరోవైపు గౌరమ్మ ధ్యానంలో కూర్చొని ఉంటుంది. అర్చన గౌరమ్మ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తున్నావా గౌరమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అన్నీ నా ఆధీనంలో ఉండాలి కదమ్మా, అందుకే ధ్యానం చేస్తున్నాను అని చెప్పి గౌరమ్మ చెప్తూ ఉంటుంది. గౌరమ్మ, మాయా మేడంకి శ్రీకర్ సార్కి పెళ్లి చేయాలని పెద్దమ్మగారు తెగ తాపత్రయపడిపోతున్నారు. ఆ పెళ్లి జరిగితే అవని మేడంకి అన్యాయం జరుగుతుంది. ఆ మాయ వెనుక ఏదో కథ ఉంది, అందుకే ఆ రాత్రి అడవిలో ఆ మాయ ఏదో చేస్తుంది, అందుకే అడవికి వెళ్ళింది. నేను అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను, నువ్వు నన్ను కాపాడావు. నేను ఆ విషయం అవని మేడంకి చెప్తా అంటే అవని మేడం వాళ్ళు కంగారు పడతారు. ఇదంతా కూడా అవని మేడంకి చెప్పొద్దన్నావు. అవని మేడంకి చెప్తేనే కదా అవని మేడం ఆ మాయ గురించి ఎంక్వైరీ చేసిద్ది అని చెప్పి అర్చన గౌరమ్మను అడుగుతూ ఉంటుంది. ఈ విషయం అవని దూరం నుంచి వింటూ ఉంటుంది. అంటే నేను అనుమానించిన విధంగా మాయ వెనుక ఏదో కథ ఉంది. మాయ అడవికి వెళ్ళటం ఏంటి, మాయ అడవికి ఎందుకు వెళ్ళుంటుంది? అర్చన ఆ విషయం నాకు చెప్తే నేను కంగారు పడతానని చెప్పలేదు. అసలు మాయ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుంటాను, ఈ సమస్యకు పరిష్కారం చూస్తాను. మాయ అడవికి వెళ్ళి నా కుటుంబాన్ని ఏమైనా చెయ్యాలనుకుంటుందా అని చెప్పి అవని వెంటనే శశిధర్ మాధవిల ఇంటికి వెళ్తుంది. ఇక శశిధర్ మాధవి ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు. మాయా నీతో మాట్లాడాలి అని శశిధర్ అంటూ ఉంటే చెప్పండి డాడీ అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మాయా ఒకసారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది, పెళ్ళి ఎటువంటి ఆటంకం జరగకుండా ఉండాలని మేము ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు. పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండానే జరుగుతుంది, మీరు అనవసరంగా కంగారు పడకండి అని చెప్పి మాయ అంటుంది. అది కాదు మాయా, నువ్వు కోరుకుంటే శ్రీకర్ కంటే అందగాన్ని తీసుకొచ్చి నీ ముందు నిల్చోబెడతాము, నీకు రెండో పళ్ళివాడు ఎందుకు అని చెప్పి మాధవి మాయను అడుగుతూ ఉంటే మళ్ళీ మొదటికే వచ్చారా, నాకు శ్రీకర్ కావాలి, శ్రీకరే కావాలి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మాయా నువ్వు మా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని శశిధర్ అడుగుతూ ఉంటే మీరు నా దగ్గర ఏం దాచట్లేదా అని చెప్పి మాయ అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, నీ దగ్గర మేము దాచడం ఏంటి అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు. నేను మీ కన్న కూతుర్ని కాదన్న నిజాన్ని మీరు దాచిపెట్టలేదా అని చెప్పి మాయ అంటుంది. ఇంకా శశిధర్ మాధవి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ నేను ఈ విషయాన్ని మీ ముందు ఎందుకు బయట పెట్టలేదంటే మీరు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నీ పైన మాకు అనుమానం ఉంది అని చెప్పి శశిధర్ మాధవి అంటూ ఉంటారు. మీ పైన నాకు రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ని పోగొట్టుకోకండి అని చెప్పి మాయ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా అవని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక అవని శశిధర్ మాధవిల దగ్గరకు వచ్చి మాయ మీ కూతురు కాదా అని చెప్పి అడుగుతూ ఉంటే శశిధర్ మాధవి కంగారు పడుతూ ఉంటారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను మాయకి ఎలాంటి అన్యాయం చేయను, మాయకు మంచి చేయాలనే చూస్తాను, మాయకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆలోచిస్తాను. నిజం చెప్పండి, నాకు కూడా మాయపై పలు అనుమానాలు ఉన్నాయి. మాయ మీ కన్న కూతురు కాకపోతే మాయను మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మేము టూర్కి వెళ్ళాము, అడవిలో మాయ మాకు దొరికింది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. అనుమానమే లేదు, మాయ మీ దగ్గర మా దగ్గర అందరి దగ్గర ఏదో విషయాన్ని దాస్తుంది, అదేంటో తెలుసుకుందాము. నేను మాయకు అన్యాయం చేయను, మాయకు మంచి జీవితాన్ని ఇస్తాను, నాతో రండి మాయతో మాట్లాడదాం అని చెప్పి అవని అంటుంది. ఇక మాయ రూమ్లో అడవిలో ఉన్న స్వామితో మాట్లాడుతూ ఉండగా అవని శశిధర్ మాధవి మాయ రూమ్ దగ్గరకు వెళ్తారు. మాయ అదే సమయంలో అడవిలో ఉన్న స్వామితో స్వామి నన్ను పెంచిన తల్లిదండ్రులు నా పెళ్లి గురించి తొందర పెడుతున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. తొందరపడకు, అవని మెడలో ఉన్న తాళి నీ పెళ్లికి ఆటంకం అవ్వబోతుంది, ఆ ఆటంకాలన్నీ తొలగించి నీ పెళ్లి జరిగేలా చేస్తాను అని స్వామి చెప్తూ ఉంటాడు. అప్పుడే అవని శశిధర్ మాధవి మాయ ఉన్న రూమ్ డోర్ కొడుతూ ఉంటారు. మాయ డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. స్వామి నన్ను పెంచిన తల్లిదండ్రులు డోర్ కొడుతున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను,
జై జట అని చెప్పి మాయా అక్కడి నుంచి డోర్ దగ్గరకు వచ్చి నేను ఇందాకలే కదా మీతో మాట్లాడొచ్చింది, మళ్ళీ ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి మాయా రూమ్లోనే ఉండి అంటూ ఉంటే ముందు డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని శశిధర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మాయా డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న అవనిని చూసి ఏమైంది, ఎందుకు వీళ్ళంతా నా వైపు కోపంగా చూస్తున్నారు అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎందుకు డోర్ అలా కొడుతున్నారు అని చెప్పి మాయా శశిధర్ మాధవిని అడుగుతూ ఉంటుంది. మీరు రూమ్లో గంటల తరబడి ఏం చేస్తున్నారు మేడం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇది నా పర్సనల్ బెడ్రూమ్, నా ఇష్టం వచ్చినంతసేపు నా రూమ్లో ఉంటాను, అడగటానికి నువ్వెవరు అవని అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.